నేడు మొత్తమే తుఫాన్ నష్టానికి సంబంధించి శాఖల వారీగా ప్రాథమిక అంచనాలను రెడీ చేసి కేంద్రానికి వీలైన త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. మోందా తుఫాన్ ప్రభావంతో అటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు 24 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనజీవనం కూడా స్తంభించింది. భారీ వర్ష సూచనలతో దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాలోని సగటు వర్షపాతం చూస్తే 79.7 మిల్లీమీటర్ల నమోదైంది. నెల్లూరు జిల్లాలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ గురించి తెలియజేసేందుకు మా జిల్లా కరెస్పాండెంట్ నాగతేజ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాగతేజ, ఏంటి నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటి? తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాలో ఏ విధంగా కనిపించింది? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. ఏదైతే కూడా మోంతాన్ తుఫాన్ తీరం దాటినప్పటికీ మరో 36 గంటలు ఈ యొక్క జిల్లాపై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారంతరం కూడా మరోసారి అలర్ట్ అయింది. మరలా ఒకసారి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసేందుకు అధికారులందరం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాన్ తీరం దాటిన అనంతరం పొడి వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లాపై గత సోమవారం నుంచి 24 గంటల పాటు నిన్న రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నీటిమైన పరిస్థితి. ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్లు ఏదైతే ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి 2 అండర్ పాసులు కావచ్చు, గాంధీ బొమ్మ, విఆర్సీ సెంటర్, మరోవైపు అయ్యప్ప గుడి సెంటర్ తో పాటు ఇటు లోటత్తు ప్రాంతాలు భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వర కాలనీతో పాటు అల్లీపురంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో కూడా అన్ని కూడా పూర్తి స్థాయిలో జలకాల సంతరించుకుంది. కొంతమంది ప్రజానికం బయటకు వచ్చేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి అధికారులు యంత్రాంగం సూచనల కనుక ముందుకెళ్తున్నారు. మరోవైపు ఇటు జిల్లా అధికారులు ఏదైతే పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను ఎమ్మెల్యేలతో పాటు ఉన్నత స్థాయి అధికారంతరం కూడా అలర్ట్ చేశారు. ప్రధానంగా ఈ యొక్క తుఫాను సంబంధించి ప్రత్యేక అధికారి యువరాజు కూడా కొద్దిసేపటి క్రితమే యొక్క నియోజకవర్గ స్థాయిలో ఆయన పర్యటిస్తున్నారు. ఎప్పటికక్కడ యొక్క తుఫాను యొక్క ముప్పు ఏ ప్రాంతాలపై ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం వాటిన అంశాలపై కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ నెల్లూరు నగరంలో ఏదైతే ఇటు ప్రత్యేకించి రోడ్లపై నిలిచిపోయినటువంటి వాటర్ తొలగించేందుకు ప్రత్యేక మోటార్ సాయంతో ఉన్నటువంటి కమిషనర్ వైభవ్ నందన్ కూడా పూర్తి స్థాయిలో ఆయన కూడా సుడిగాలి పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తుఫాన్ తీరం దాటిన తర్వాత జిల్లాపై మరి కొద్ది గంటల పాటు వర్షపాతం నమోదే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారంతరం ఎప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారు, పూర్తి స్థాయిలో మరికొద్ది గంటలు ఇదే తరహాలో కూడా పనిచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఓవైపు ఇటు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ గస్తీ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మరోవైపు ఇటు ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, రెస్క్యూ సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయి ఇప్పటి వరకు సన్నాహక చర్యలు చేపట్టాయి. మరో కొద్ది గంటల పాటు ఈ తరహాలోనే తమ పనులు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా వర్షాలు ఉన్నటువంటి క్రమంలో కూడా నేడు స్కూళ్లకు సంబంధించి ప్రైవేటు, ఎయిడెడ్, అదేవిధంగా అంగన్వాడీతో పాటు వాళ్ళు జూనియర్ కళాశాలలో కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు కృష్ణపట్నం పోర్టులో కూడా 8వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ జిల్లాపై పూర్తి స్థాయిలో కూర్చున్నటువంటి వర్ష నేపథ్యంలో ఇప్పటికే నిండుకుండలాగా కూడా జిల్లాలో ఉన్నటువంటి అనేక చెరువులు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో 70కి పైగా శాతం నీటి మట్టం కనిపిస్తుంది. మరోవైపు ఇటు సోమశిల నీటి సామర్థ్యం 78 టీఎంసీలు, ఇప్పటికీ అక్కడ నీటి నిల్వ 70 టీఎంసీలు చేరుకుంది. పూర్తి స్థాయిలో 60,000కి పైగా క్యూసెక్కుల్ని పెన్నా పరివాహక ప్రాంతానికి కూడా అక్కడ ఉన్నత అధికారులు కూడా నీటిని విడుదల చేసిన క్రమంలో ఆ పెన్నా పరివాహక ప్రాంతం కూడా పరవళ్ల తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పెన్నా పరివాహక ప్రాంత ప్రధానులు అలర్ట్ చేశారు. జిల్లాలో ఈ యొక్క కురిసినటువంటి గత 24 గంటల నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో 77 పునరావాస కేంద్రాల్లో ఇప్పటికీ 44,000 మందికి పైగా అక్కడ పబ్లిక్ ని తరలించారు. పూర్తి స్థాయిలో అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి కావాల్సిన ఆహార పదార్థాలు పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి కొరత లేకుండా కూడా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి కొరత లేకుండా అన్ని అందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు జిల్లాకు సంబంధించిన తీర ప్రాంత ప్రజలు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత రాత్రి బిక్కుబిక్కుమంటూ యొక్క తుఫాన్ తీరం దాటిన క్రమంలో భారీగా ఈదురుగాలు కావచ్చు, వర్షం నేపథ్యంలో కూడా అక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటామని కూడా అందరూ భావించారు. కానీ పూర్తి స్థాయిలో కూడా జిల్లా తీర ప్రాంతంలో కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేదు, ఎలాంటి ప్రాణ నష్టం లేదు. అయితే కురిసినట్టు వర్షపాతం నేపథ్యంలో పలు పట్టణాల్లో కూడా పలు వీధుల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలు చెట్లు కూడా కరెంటు పోల్స్ పై పట్టడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించి పునరుద్ధరణ చేసే క్రమంలో కూడా అధికారంతో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ జిల్లా వ్యాప్తంగా కూడా. నాకు తెలిసి ముఖ్యంగా ఏ పంటలకు ఎఫెక్ట్ బాగా కనిపించింది? ఇప్పుడు ఏలూరులో చూసాం, వరి పంట దాదాపు చాలా దెబ్బతింది, రైతులు గగ్గోలు పెడుతున్నారు ఈ తుఫాన్ దెబ్బకి. నెల్లూరు జిల్లాలో ఏ పంట మీద ఎఫెక్ట్ కనిపించింది తేజ? జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ వరి సాగుతుంది. సుమారు ఇప్పుడు వరకు కురిసినటువంటి వర్షపాతం నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక అంచనాకు వచ్చింది. సుమారు
3,456.5 ఎకరాల మేర వివిధ రకాల పంటలు నష్టం వాటినట్లు కూడా ఇప్పటి వరకు అధికారులు ఒక అంచనాకు వేస్తారు. కానీ కొద్ది శాతం అయితే ఇప్పుడు వరి సాగు ప్రజెంట్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో వరి పంటకు సంబంధించి ఎక్కువగా నష్టపోయినట్లు కూడా రైతులు తమ అధికారుల యొక్క నివేదికను చెప్తున్న పరిస్థితి. మరోవైపు వేరుశెనగ, మరోవైపు జొన్న పంటి కొన్ని ప్రాంతాల్లో వేశారు. వీరి వద్ద నుంచి కూడా ఎంత మొత్తంలో వారు పంట వేశారు, ఎంత ఖర్చు చేశారు, ఇప్పటికి ఎంత పంట తమ చేతికి అందుచింది, వర్షపాతం నేపథ్యంలో తమ ఎంత నష్టపోయే అంశాలపై పూర్తి స్థాయిలో కూడా అధికారులు క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తున్నారు. అయితే నిన్నటి వరకు కూర్చుంటే వర్ష నేపథ్యంలో కూడా 3,000కి పైగా ఎకరాలు పంట నష్టం వాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు లేదా మరో కొన్ని గంటల కూర్చుంటే వర్ష నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తున్న ఆదేశాల మేరకు టార్బన్ పట్లు కూడా పలు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. వాటిని కూడా పూర్తి స్థాయిలో ఆ పంటలపై కప్పుకునేందుకు అధికారులు కూడా తమ వద్దకెళ్లి పలు జాగ్రత్తలు తీసుకునే అంశాలపై కూడా పూర్తిగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో ఇంకా ఇప్పటికే వ్యవసాయ శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరికొద్ది గంటల తర్వాత ఇంకా ఎంత మేరకు జిల్లాలో రైతాంగం నష్టపోయింది అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో మీడియాకు ఒక నివేదికని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ తేజ.